ఆమెతోని కూడా తిట్టించినావు నువ్వు హర్షన్. ఆమె అయితే డ్రింక్ చేసి ఉంది. నేను తాగానన్నా. ఇప్పుడు మీ హస్బెండ్ నీకు మంచిగా కాబట్టి ఆమెను క్వశ్చన్ ఆ మేడము కలుద్దాం అంటే నేనేమన్నా నువ్వే ఫోన్ చేసి బతిలా అన్నావంటగా చూడాలనిపిస్తుంది. ఆమెను బ్లాక్ చేసిన కదా నేను. ఎందుకు బ్లాక్ చేస్తా? తను నాకు ఇష్టం కదా అన్న. ఏమో ఎవరికెరక మేము ఉండి చూసినాం మీరు చేసిన కథలు. ఇస్మికి ఎప్పుడు బుద్ధి వచ్చింది, ఎందుకు బుద్ధి వచ్చింది అంటే ఏం చెప్పొచ్చు? ఇంత మంచి హర్ష థర్డ్ పర్సన్ తప్పు చేయొచ్చు ఇంకేదైనా ఇన్నర్ గుంజి గొడవ చేసి కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇన్నర్ లో చేయి పెట్టి ఒక ఆడదాని మరి ఇప్పుడు ఈ వీడియో చూపియాలనా? ఆమె పరువే పోయింది. ఇస్మిని ఎందుకు నమ్మినావు మళ్ళీ ఈ 10 రోజులలో అనిపించిందా, లేదంటే మళ్ళీ అంతేలే అన్నట్టు? ఈ 10 రోజులలో మంచిగా మారినవు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాక షాప్ పెట్టుకున్నావు, మళ్ళీ ఏం రోగం వచ్చింది నీకు? మళ్ళీ ప్రమోషన్ చేస్తాడా ఇస్మి? ఇంతటితో ఆపేస్తున్నాడా? కానీ దానివల్ల ఇస్మి పవర్ ను నమ్మి ఎగిరేసే పైసలు నేను ప్రతి ఒక్క వీడియోలో ఒకటే చెప్తాను. నేను కూడా ఇట్లా ఇస్మి పవర్ లాగా యాటిట్యూడ్, నేను ఆ యొక్క బండి కొనాలి, పైసలు ఇట్లా ఎగిరేయాలనుకున్నా కదా. మరి ఎందుకు అటు సూట్ కేసు కూడా పట్టుకొని ఆ పక్కన దాని కూడా ప్రమోషన్ అన్నారు వీళ్ళు. నీ కేసు కాలేదు దాని మీద, నీ మీద? ఇప్పుడైతే నా దృష్టిలో ఇస్మి అవ్వాలి. నేను కూడా అదే చెప్తాను, నేను చెల్లెకే సపోర్ట్. ఎందుకంటే అన్ని మర్చిపోయేటట్టు ఆమె కూడా అరే నన్ను ఆర్ట్ఫుల్ గానే చేస్తున్నాడు అన్న ఫీలింగ్ రావాలి. కొన్ని రోజులే అది కూడా వచ్చినా కూడా నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది. ఆర్చ్ చూడగానే బాగుందని, సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది. 40 ఫీట్ సీసీ రోడ్స్, సైడ్ అని కూడా 30 ఫీట్ సీసీ రోడ్ చూడగానే బాగుంది అనిపించింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక హెచ్ఎండిఏ లో అప్రూవ్ అయిన ప్లాట్ ఇది. చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తా ఉంటారు. అది రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు, అమ్ముకుంటారు వెళ్ళిపోతారు, కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు, అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు. ఆమెతోని కూడా తిట్టించినావు నువ్వు హర్షన్. సార్ అది అప్పుడు డ్రింక్ చేసి ఉన్నారా ఇద్దరు? ఆమె అయితే డ్రింక్ చేసి ఉంది. నేను తాగానన్నా. ఇప్పుడు మీ హస్బెండ్ నీకు మంచిగా కాబట్టి ఆమెను క్వశ్చన్ లేదు, మొన్న వచ్చి కూడా డ్రింక్ చేసి ఉంది ఆమె. లేదు నార్మల్. నేను తాగితే ఎన్ని తెలుసా, ఒక తిప్పి కొడితే 2 బీర్లు తాగి అవుట్ అయిపోతాను నేను. వాడు ఏమే 2 బీర్లు తాగి అవుట్ అవ్వను. నేను అసలు తాగాను ఎక్కువ మందు. నేను అసలు నాకు అలవాటు. ఆమె ఏమనుకుంటుంది తెలుసా, అరే బాబు ఎందుకురా ఇంటర్వ్యూలు అన్ని నాకు అసలుకి పర్సనల్ లైఫ్ ని తెచ్చి మేము ఇంతగానం చేసుకొని అసలుకి అందరి దృష్టిలో ఇదైపోయి అసలు అది తీసుకోలేకపోతున్నా నేను. అసలు ఆమె ఎందుకు వచ్చిందంటే ఒక్కటే పాయింట్ అన్న, ఈజీగా అర్థమైపోతుంది. వంశీకి నాకు చాలా గొడవలు అయినాయి, పర్సనల్ గా అయినాయి, పబ్లిక్ గా అయినాయి, చాలా అయినాయి. మేము 1 ఇయర్ ఇక మొన్నటితో 1 ఇయర్ దూరం ఉన్నాము. మళ్ళీ 1 ఇయర్ కాకముందుకే కలిసిరుగా 2-3 మంత్స్ అవుతుందా మీరు కలిసి? ఏం చెప్పిందంటే అన్న, నాకు 10 days బ్యాక్ ఏమో కలిసిండు అని చెప్పింది కదా. 10 days బ్యాక్ కాదు కానీ ఎప్పుడో కలిసిన. సాంగ్ గురించి పిలిపించిన? సాంగ్ కోసం కాదన్న, సాంగ్ కోసం ఏం పిలవాలి. ఆ మేడము కలుద్దాం అంటే నేనేమన్నా, నేను నాకు ఎన్నిసార్లు అడిగిందంటే నువ్వే ఫోన్ చేసి బతిలా అన్నావంటగా చూడాలనిపిస్తుంది అని సాంగ్ ఇంకో పెట్టుకొని పిలిపించినావంట. అట్లాంటప్పుడు ఆమె నేనెందుకు బ్లాక్ చేస్తా? ఒక మాట, తను నాకు ఇష్టమైనప్పుడు నేనెందుకు బ్లాక్ చేస్తా తనని? ఆమెను బ్లాక్ చేసిన కదా నేను. ఎందుకు బ్లాక్ చేస్తా? తను నాకు ఇష్టం కదా అన్న. ఏమో ఎవరికెరక మేము ఉండి చూసినాం మీరు చేసిన కథలని. లేదు, తను నన్ను పిలిచింది. నాతో వచ్చిన పర్సన్ వాడు ఉంటాడు, అంటే చిన్ను కాదు కానీ వేరేటోడు ఢిల్లు అని ఉంటాడు. పేర్లు ఎందుకులే, వాళ్ళు అట్ట అవుతారు మళ్ళా. సో ఆ పర్సన్ వచ్చిండులే, చూసిండు. ఈ మేడం ఏడిచింది, నన్ను పట్టుకొని ఏడుస్తుంటే, వద్దమ్మా మీ రిలేషన్లు మంచిగా ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చి ఏడుస్తున్నావు నేను కావాలని అని చెప్పిన నేను ఆమెకి. లేదు వంశీ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వంశీ, నేను అసలుకి ఉండను వంశీ, వాంతేటి వాడు నాకు సెట్ కాడు వంశీ, వాడు టార్చర్ పెడుతుండు వంశీ, నా తలవల కొట్టిండు వంశీ, ఇది చేసిండు వంశీ. ఎవరు? చెన్ను అనేటోడు. చెన్ను అనే అబ్బాయి. అరే అంత మంచివాడు పిల్లోడు, ఇంత తలవల కొట్టిండు. వీడియో చూపించింది మేడం, వీడియో కూడా చూపించింది. ఇట్లా గొడవ పడ్డాం, ఇట్లా రక్తం కారింది, ఇగో చూడు. ఆ నెక్స్ట్ డే వీడియోలో నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పింది. యాక్సిడెంట్ కాలే, ఇంట్లో వాడు తలబల కొట్టిండంట. అప్పుడు నేను గుర్తుకొచ్చినాయి మేడానికి. ఓ వీంతేటి ఉంటే నా లైఫ్ బాగుండేది కదా, ఈయన పట్టుకునేది అని చెప్పి.
ఓకే. వచ్చి చూపించింది ఇక ఇట్లా తలవల కొట్టిండు నా చూడని. దొంగ మాటలు చెప్తున్నా నా నీ దగ్గర ఉన్నప్పుడు ఆమె అందరి గురించి ఇల్లు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఇలాంటి లాంగ్వేజ్ వాడేదా? ఎవరు చందన అనే అమ్మాయి మాట్లాడేది చీఫ్ గా మాట్లాడేదా? దేనికి అంతగానం ఏం లేదులే. దేనికి అంతగానం ఉంటే ఇది ఈడెందుకు బతుకుతుంది, ఇట్లెందుకు సాంగులు చేసుకుని బతుకుతుంది, అన్ని పైసలు ఉన్నాయంటే దీని దగ్గర. మళ్ళీ ఈమె ఎడ్యుకేటెడ్ కదా, ఏం అవసరము ఆమె మళ్ళీ ఏడుకో పోతా అని చెప్పింది. ఏడికే యుఎస్కా యూకేనా? ఏడుకో పోతానది కదా, యూకేనా ఏడుకో, నాకు కూడా అంత చూడలే నేను కూడా. ఆమెకేం తెలుసు, మీ ఇద్దరికి తెలియాలి మీ కథలనే. లేదు ఇంటర్వ్యూలో చెప్పింది. యాక్చువల్లీ ఆమెది భద్రాచలం కదా, విజయవాడ అని చెప్తుంది ఎందుకు? అదే నాకు అర్థం కాలేదు. మీకు తెలుసు ఆమె భద్రాచలం అని? నేను అప్పటికి మీతో చెప్పిన కదన్నా, ఆమె అక్కడ కాదన్నా, మా అబద్ధం చెప్తుంది అని. క్వశ్చన్ మార్క్ పడిపోయింది అన్న. చాలా మంది నాకు నేను మాల వేసుకున్నప్పుడు, మాలలో ఉన్నప్పుడు రీసెంట్ గా డిసెంబర్ లో చాలా మంది చెప్పారు ఈమె ఇక్కడామని ఇట్లా మా ఫ్రెండ్ కి తెలుసు ఈమె ఇక్కడామని. అంటే ఏమో నేను ఇప్పుడు మాలలో భద్రాచలమే కదా. నాది భద్రాచలం. నీకెవరు చెప్పలేదా? అదే అంటున్నా కదా, మాలలో ఉన్నప్పుడు నాకు చాలా మంది చెప్పినారు. తన గురించి చెప్తే తను చాలా బ్యాడ్ అవుతుంది అన్న. వద్దు చెప్తలేను, ఆమె చేసిన లంగా పనులని నాకు తెలుసు, నేను చెప్పను. ఎందుకంటే బ్యాడ్ చేయాలంటే 2 నిమిషాలు పట్టదా. వద్దులే, ఎందుకు ఆడపిల్లది, ఆడపిల్ల కాబట్టి దానికంటూ ఒకటి ఉంది కాబట్టి తనలాగా నేను ఆలోచించి. లైవ్ కాల్ లో అన్నాడుగా అన్న ఇంటర్వ్యూలో, నువ్వు మంచిగా నీ పేరెందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు, ఇంటర్వ్యూలు ఇచ్చి మంచి పేరు ఇచ్చిన ఉంచుకో అని చెప్పి. ఆమె ఏమన్నది, నాకా వాడిచ్చిండా ఫేము అని మాట్లాడింది కదా. నాకు వాళ్ళ పేరెందుకు ఇచ్చింది కదా. ఆడ ఏం చెప్పింది, అసలు నేను రీల్సే చేయను. అప్పుడు ఈయన కూడా కూర్చుండు పక్కకి, అసలు నేను రీల్సే చేయను, నాకు సోషల్ మీడియా అంటే ఏందో కూడా తెలీదు, దీని వల్లనే నేను అని చెప్పింది. మరి ఆ క్లిప్ నేను చూపియాలా? అప్పుడొక మాట ఇప్పుడొక మాట అప్పుడొక మాట. అందుకే తాగి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు అని చెప్తారు. నా ఇంటర్వ్యూకి అయితే లిటరల్గా చెప్తున్నా, నేను అబద్ధం అని కాదు, నా ఇంటర్వ్యూకి అయితే తాగి రాలే. ఓపెన్గా చెప్తున్నా, నేను నాకు అంత కవర్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది నా ఇంటర్వ్యూకి అయితే తాగి రాలే. మేబీ పర్సనల్గా ఉన్నావు కాబట్టి నీకు తెలిసి ఉండొచ్చు. మేబీ 24 hours తాగుతూనే ఉంటుంది అన్న. డబ్బులు ఎక్కడి అన్నీ మనం మిడిల్ క్లాసే అంటున్నావు కదా. ఇగో అన్న, డబ్బులు ఎక్కడి, ఏం నడుస్తుంది బయట అన్నీ నాకు తెలుసు. కానీ చెప్తే తన ముఖం కూడా ఎత్తుకోలేకుండా తిరుగుతుంది ఆమె. చెప్పి ఆమె పరువు ఆమె తీసుకోకుండా, ఆమె ఇప్పుడు ఎట్లా అయితే నడుచుకుంటుందో అట్లనే నడుచుకోండి. దానికి ఎవడైతే సపోర్ట్ చేస్తుండో ఆ 8 years లవ్, వాడు అట్లనే సపోర్ట్ చేసుకొని వాళ్ళ గురించి మనం చెప్పి. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటారంటే ఆమె నీ గురించి చెప్పింది, నువ్వు ఆమె గురించి చెప్తున్నావు అని చెప్పి ఆలోచిస్తారు. కానీ నాకు ముందే తెలుసు తనని దూరం పెడతాను కారణం కూడా అందుకే. తన వల్ల ఉంటే నాకు ఏడా గలీజ్ పేరు వస్తుందా అని చెప్పి. అంటే అప్పుడు ఆమె చెడ్డదని తెలిసింది కాబట్టి మళ్ళీ హర్ష దగ్గరికి వచ్చినావు? లేదు, నేను ఆమెను వదిలేసి 5 నెలలు అవుతుందన్న. చందనాన్ని వదిలేసి 5 నెలలు అవుతుంది. నువ్వు లిటరల్ ఇది ఒకటి క్లారిటీ, కంటెంట్ కోసం నువ్వు చెప్పిందేనా, లేదంటే మీరు ఇద్దరు నిజంగా రిలేషన్ లో ఉన్నారా? లేదు లేదన్న, సాంగ్ కోసమేనా? కంటెంట్ ని ఆడ నడిపించుండే, దాని తర్వాత రిలేషన్షిప్ అసలు లవ్ యూ అని నోట్ల నుంచి రాలే, నా నోట్ల నుంచి. అసలు అది లవ్ అని చెప్పాలా లేకపోతే ఏమని చెప్పాలా నాకు అర్థం కావట్లేదు. కానీ లవ్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. హోలీ రోజు హోలీ రంగులు పోసుకున్నట్టే కదా ఒలుకో పోసుకురు ఒక్కనొక టైంలో. ఎప్పుడు ఇట్లాంటివి కొన్ని లేదు. మీ రిలేషన్ లో ఉన్నప్పుడు హోలీ ఏడు వచ్చిందన్న? హోలీ రాలే. నేను చెప్తున్నా నీకు ఎగ్జాంపుల్, హోలీ రోజు రంగులు పోసుకున్నట్టు కదా మీరు ఒలుకో పోసుకురు ప్రేమలా అంటున్నా. ప్రేమలా? ఓ మై గాడ్, వీడియో కొలాబ్ పెట్టు అనేది తనే వీడియో పెట్టు అని నేను వీడియోలు డిలీట్ చేస్తే ఇంటికి వచ్చి రీసెంట్ డిలీట్ లా ఈ వీడియోలు అన్ని రీసెంట్ చేసింది మళ్ళీ. అంటే డిలీట్ లో ఉండకుండా మళ్ళీ తన ఏం చేసిందంటే నేను ఊకే డిలీట్ చేస్తున్నా అని చెప్పి నా దాంట్లో నుంచి డాక్యుమెంట్ లో పంపించుకొని తను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది ఒక వీడియో. అది డిలీట్ చేసింది, ఇంటర్వ్యూ వచ్చినప్పుడు డిలీట్ చేసింది. అది చూపిద్దాం అని అనుకున్నా నీకు, కానీ డిలీట్ చేసింది. వీడియోలు కొలాబ్ పెట్టామన్నది తనే. ఆమె ప్రొఫైల్ నుంచి నేను వీడియోలు తీయమన్నా అని చెప్పి చెప్తుంది కదా, నేను తీయమనిలే, తనే తీసింది. వంశీ నేను ఇట్లా తీసేసిన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇట్లా తీసేసిన వంశీ, నువ్వే ఫోన్ తీసుకొని పెట్టినావంట. లేదు నేను ఏం చేయలే అన్న, తనకి ఏం చెప్పలే నేను. అసలు నేను ఏ ఒక్క మాట కూడా చెప్పలే, నువ్వు తీయి నువ్వు డిలీట్ చెయ్యి ఏం చెప్పలే. తనే డిలీట్ చేసుకుంది, అన్నీ చేసింది. ఇప్పుడు నేను ఫ్రెండ్ అయినప్పుడు నా మాట ఎందుకు వింటుందన్న ఆమె? చెప్పు, నేను చెప్పినా అంటుంది కదా. అదే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఎవరు ఇక్కడ నేను ప్రామిస్ వేయించుకున్నా ఇంటర్వ్యూలో. నేను ఏం చెప్తా అంటే ఇంటర్వ్యూలు వ్యూవర్షిప్ కోసం ఇవ్వకండి. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో సబ్జెక్ట్ చెప్పండి తప్ప జనాలను ఎర్రలను చేయకండి.
అనేది నేను కూడా అదే చెప్తా. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ కూర్చున్నా ఊరికేదో మాకేదో పనిలేనట్టు మీకేదో పనిలేనట్టు వచ్చి నీ మీద వాళ్ళ మీద ఇది కాదు. ప్రామిస్ చేసింది ఎందుకు నేను? నీకు ఇంకోటి చెప్పాలన్నా, ఇన్స్టాగ్రామ్లా ఎవడైనా ఫేమ్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కనిపించారు అనుకో, నేను డైరెక్ట్ మెసేజ్ చేస్తుంది. సో ఆ పర్సన్స్ కూడా నా దగ్గర ఉండే ఆ పర్సన్స్ కూడా నాకు తెలుసు, కానీ వాళ్ళ పబ్లిక్కి నా దగ్గర ఉంటారు అని చెప్పి తెలియదు. సో తిను మెసేజ్ చేసి మనం కపుల్ వీడియోస్ చేద్దామా క్యూట్గా, పబ్లిక్కి ఇద్దామా మనము ఒక లవ్ వీడియోస్ లాగా చేసి అని చెప్పి తెచ్చుకుందామని చెప్పి అనుకుంది. వాడేమన్నాడు, వద్దు నువ్వు ఆల్రెడీ ఇట్స్మిపోర్టెడ్ చేసినావుగా, నిన్నెట్లా నేను కపుల్గా చేసుకుంటా అని చెప్పి వీడియోస్ ఏం వద్దులే అని చెప్పి అన్నది. దాని తర్వాత దీనికి ఏం అర్థం కాకుండా ఏం చేయలేకుండా 8 years లవ్ ఉంది నాకు అని చెప్పి మా మధ్యలో తీసుకొచ్చింది. లేదంటే వాడిని అసలుకి మధ్యలో దేకపోదు. ఇప్పుడు నువ్వు పక్కన పెట్టినావు కాబట్టి నీ మీద కోపంతో మళ్ళీ ముందుకు తెచ్చింది అనుకోవచ్చా? ఎవరు? లేదు నా మీద కోపం, అసలు కోపమే వాడను అసలు. ఆమెకు నీ మీద కోపంతో? నా మీద కోపంతో ఏం చేయదన్న, ఏం లేదు. ఓకే హర్ష, ఇన్ని జరిగినాయి, ఇక ముందు అవే రిపీట్ అవుతాయా? ఇప్పుడు మంచిగా ఉంటారా? ఇక ఆయన పైన డిపెండ్. ఇక ఆయనకే. ఎందుకు నమ్మినావు మళ్ళీ? ఇంత సఫర్ అయ్యి సూసైడ్ దాకా వెళ్ళిన అమ్మాయివి మళ్ళీ ఎందుకు నమ్మాల్సి వచ్చింది? మళ్ళీ అదే రిపీట్ అవుతుందని అనుకోలేదా? ఇప్పుడు కూడా మళ్ళీ పెద్ద మనుషులు మీ అమ్మ నాయనకు తెలిసి ఇవి చేసుకున్నారా? మళ్ళీ ఇప్పుడు కూడా ఏదో సర్లే మళ్ళీ ఫోన్ చేసిండు నాకు బుద్ధి వచ్చింది అన్నాడు అని మాయమాటలు చెప్తే మళ్ళీ అదే సముద్రంలో మునుగుతున్నావు? లేదన్నా, ఇంటికి వచ్చిండు, ఎప్పుడు మా వాళ్ళతో మాట్లాడాడు. అట్లానే మా డాడీకి ఫోన్ చేసి నా భార్య నాకు కావాలి అంకుల్, నేను తీసుకెళ్తాను, నేను చూపిస్తాను. ఇక మా నాన్నతో అట్లా మాట్లాడితే నా బిడ్డని నేను ఏడికి పంపియను అది ఇది అని అన్నాడంట. నేను వస్తా అంకుల్, వచ్చి మీతో మాట్లాడి తీసుకెళ్తా, నేనే చూసుకుంటా, దానికి ఏదైనా నాది అని చెప్పి ఇక మాట్లాడిండు. అంతకన్నా ముందే భద్రాచలం ఇస్మి రాకముందే మీరిద్దరు ఒకటే రూమ్ లో కలిసి ఉన్నారని కొంచెం టాక్. వామ్మో, అది కూడా చెప్తా. అది ఈ మాట కూడా ఆమెనే చెప్పింది ఇంటర్వ్యూలో. మేమంటే కలిసి ఉన్నామంట, ఒక రూమ్ తీసుకొని ఉన్నామంట. ఆ రూము మణికొండలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆమె మీరు అన్నారు కదా ఆడియోలో మాట్లాడుకున్నారు ఎవరెవరో అని, ఆ పర్సన్ వీణ అందరు కలిసి ఉన్నారు రూమ్ లో. అయితే నేను ఆ పర్సన్ తో మాట్లాడేదాన్ని. సిచ్యువేషన్ ఏంటంటే చెప్తా చూడు, మనం చెప్దాం. తనని పిలిచి ఏమని రెచ్చగొట్టి ఒక పంపిద్దాము అని చెప్పి ఒక టైప్ లా, కానీ మీ ఇద్దరిని విడదీద్దామని. ఇది రెచ్చిపోదు, ఇది దీనికి తెలుసు. నువ్వేం చెప్పిన వాళ్ళకి? నేను వెళ్ళిన, వంశీ ఉన్నాడంటే నేను రాను, వంశీ లేడంటే నేను వస్తా అని చెప్పి. నాకు కూడా అట్లేం పిలవలే వాళ్ళు. నేను వస్తా, కలుద్దాం, మాట్లాడదాం అంటే సరే రా హర్ష కలుద్దాం మాట్లాడదాం అంటే నెక్స్ట్ డే 31st అయితే డ్రెస్ షాపింగ్కి వెళ్దామని చెప్పి నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళి అక్కడ దగ్గరేగా అని చెప్పి వెళ్ళినాం. నేను వంశీ ఉంటే రాను అని చెప్పిన. సరే లేడు రా, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు అని మానంగానే సరే అని వెళ్ళిన. కూర్చున్నా, చాయ్ పెట్టింది, కూర్చున్నా, నేను నా ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుతున్నాం. తను అన్నది హర్ష స్నాప్ పెడుతున్నా అంటే సరే పెట్టు అని అన్న. వాము ఆ స్నాప్ వీడియో మీకు పెట్టింది. నేను మల్టిపుల్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, మొత్తం ఫుల్ హ్యాండ్స్, కూర్చొని మాట్లాడుతున్నా. నేను అది కూడా వీడియో తీసా. వంశీ లేడు, ఇదిగోండి వంశీ రూము అది ఇది అని చెప్పుకుంటూ నేను వీడియో కూడా స్నాప్ తీసుకున్నా. నేను కూడా నేనే అందరికీ పెడుతున్నా అంటే సరే పెట్టు అని అన్నా. ఓకే, మీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే మీకు గోతులు తోడినోళ్ళు లేరా? ఉన్నారు. ఇక పోనీ అన్న, ఇక వాళ్ళందరి గురించి ఎందుకు. ఓకే, వద్దు, మీకు ఇష్టం లేదు అసలు, నాకు కంటెంటే వద్దు, ఆ సబ్జెక్ట్ కూడా మీ ఇష్టం అది. పోనీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ కాదు, సారీ, కొంతమందికి నచ్చట్లేదు. మేము కలుస్తున్నాం, మేము మంచి ఫ్యామిలీకి లేని బాధ బయటలోకి వచ్చిన బాధ మీరు ఇచ్చిన అలసే కదా బయట వాళ్ళకి, అవునా కదా? అదే అన్న, ఇప్పుడు మనం ఏదన్నా మన విషయాలు బయటకు చెప్తాం కాదు. వీళ్ళేమో పైసలు పెట్టి పెళ్లి చేసినట్టు మాకు, లేకపోతే మీ పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు ఉన్నట్టు వీళ్ళేదో ఫీల్ అయ్యి మేము కలిస్తే దీనికి ఒక పుల్ల పెట్టి నాకు ఒక పుల్ల పెట్టి అది ఇది అని చెప్పి నేను దీనికి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నా. వాళ్ళ మాటలను ట్రస్ట్ చేయకు. చెప్పే మాటలు చెప్తూనే ఉంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దాని తర్వాత కాన్ఫిడెన్స్ లో మీ ఇద్దరం ఉంటాం, అయ్యే మాటలు మాకు చెప్తారు వీళ్ళు. అప్పుడు ఎవడు ఏ మనిషి ఏ మాట చెప్తున్నా మాకు అర్థం కదా. అవును, అప్పుడు అందరి నిజాలు బయటపడ్డాయి. ఇక అప్పుడు నీకు కొంచెం అనుకున్నాం, మా ఫ్యామిలీకే లేని బాధ బయటలోకి వచ్చింది ఏంది అని చెప్పి. ఒక ఇస్మికి ఎప్పుడు బుద్ధి వచ్చింది, ఎందుకు బుద్ధి వచ్చింది అంటే ఏం చెప్పొచ్చు?
అంటే నిద్రలకి అంతకన్నా ముందు గంజాయి తాగుతూ కావచ్చు, అంటే నువ్వు తాగుతావని నేను అనట్లేదు, నాకు తెలియని విషయాలు నేను ఎవరి మీద ఎలిగేషన్. అన్న అంటే ఒక మైకంలో ఉన్న ఇస్మి ఒకటేసారి మళ్ళీ పెళ్ళాం మీద అంత ప్రేమ ఎందుకు వంగింది, మళ్ళా అంకుల్ నా పెళ్ళాన్ని నేను తెచ్చుకుంటా, అంతకన్నా ముందు పెళ్ళాం మీద లేని సోయి సడన్గా ఎందుకు వచ్చింది? రాత్రి కలలు వచ్చిందా హర్ష? లేదన్నా ఆ. ఇక ఎవరు చుట్టూ గతి లేరు కాబట్టి మళ్ళీ హర్షనే దిక్కొచ్చిందా? లేదు, అట్లే నేను ఎప్పుడు అనుకోలే, అట్లే అసలు అనుకోలే. నాకు ఒక టైంలో తను ఫోన్ చేసి నాకు ఇట్లా అయింది అంటే ఇక నాకు కావాలనిపించింది. నాకు కావాలి, ఇక ఎవరు వద్దు, చాలు ఇన్ని రోజులు చేసినది చాలు, ఇక వద్దు నాకు కావాలి అని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఉన్న పైసలన్నీ నడిచిన తర్వాత పెళ్ళాం మీద మోజు వచ్చింది అనుకోవచ్చు. పైసలు కాదన్నా, అప్పుడు కూడా నేను అసలు నేను ఇట్లా అనుకుంటానని చెప్పేసి అనుకుంటే నేను అసలుకి ముందే ఇక చెప్పేటోన్నా. అసలు నీ దగ్గర ఏది లేనప్పుడు అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది, ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి వచ్చింది. నీ తన అన్నీ ఉన్నప్పుడు ఆ అమ్మాయి నీ పక్కన లేదు, ఆ ఫీల్ అనిపించిందా నీకు? అనిపించింది అన్న. నేను ప్రతి దగ్గర చెప్తా, తను సింగిల్ 1 రూపీ లేని దగ్గర నుంచి నా దగ్గర ఉండే, నా దగ్గర పైసలు వచ్చినప్పుడు తను వెళ్ళిపోయింది అని చెప్పినా. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా. అంటే ఆడనే వాళ్ళు అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని పైసలు తేటి మహిమ చేస్తుండు అని చెప్పి. ఎవరు? ఇస్మి పవర్ ఫస్ట్ నన్ను ఎందుకు ట్రస్ట్ చేయాలన్నా? నేనేమన్నా అదా? నేను ఎప్పటికీ పైసలు ఉన్నాయి కానీ తన విల్లాలు తీసిస్తావు, విల్లాల ఖర్చు పెడతావు, వాళ్ళకి ఫుడ్ అంతా తెప్పిస్తావు, అవసరం అయితే అరే నువ్వు టైంకి తినాలరా లేకపోతే నీకు ఇట్లా అవుతుందిరా అంటావు, నువ్వు బుక్ చేస్తావు, నువ్వే ఆర్డర్లు చేస్తావు. అట్లా చేసి ఎప్పుడన్నా నీ వైఫ్కి ఎప్పుడన్నా అంత చూపించినావు ఎప్పుడన్నా? లేదన్నా, చూపిలే. నేనే ఒప్పుకుంటున్నాను, నేను చూపిలే. బయట వాళ్ళకి చూపించినట్టు దీనికి అసలు చూపిలే నేను. ఆ టైంలో పైసలు కావాలి 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 అనిపించింది, కానీ ఆ టైంలో నేను దీన్ని చూసుకోలే నేను. కానీ బయట వాళ్ళకి చూసుకున్నట్టు దీన్ని అసలు చూసుకోలేను. నిజం చెప్తున్నా, ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నా, కానీ బయట వాళ్ళకి చూసుకున్నట్టు దీన్ని చూసుకోలే నేను. బయట వాళ్ళకి అసలుకి నా పిల్లల్ని కూడా అట్లా చూస్తున్నావు లేదో నాకు తెలియదు, కానీ పుట్టిన పిల్లల్ని అంత హైలైట్ చూసుకున్నా, వాళ్ళకి ఏం తక్కువ చేయకుండా వాము అన్ని తెలుసు పెట్టిన. ఇప్పటికి కూడా మీరిద్దరు కలవడం ఇష్టం లేదు అనడానికి వస్తే డబ్బులు ఖర్చు పెట్టేది, మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అనే ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చా వాళ్ళకి? అదే రీజన్. మేము వచ్చింది అనుకో, నేను ఏడికి పోను, నా పని నేను చేసుకుంటా అట్లా అని చెప్పి. మళ్ళీ ఏమతోటి నేను పైసలు సంపాదించాను, ఏమో నాకు ఏం చేయకపోయినా నాకు ఏం పర్వాలేదు, నాతో పాటు ఇంట్లో ఉంటే చాలు, నేనే కష్టపడతా, నేనే సంపాదించుకుంటా, నేనే చేస్తా. ఓకే, అంతే. ఓకే, ఫస్ట్ కాల్ మళ్ళీ కలుద్దాం అనుకున్నప్పుడు ఆమె నీ కాల్ చేసిందా, నువ్వు ఆమె కాల్ చేసినావా? మేము మాట్లాడుకుంటూనే ఉన్నామన్నా. గ్యాప్ అంది జనాలు పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళు కాదు కానీ, అంటే నార్మల్గా ఇక మాట్లాడుతూ ఉంటాం. ఏం మాట్లాడేవాళ్ళు చెప్పురు, ఒక చిన్న సందర్భం చెప్పురు. అందులో ఏ పిల్ల తేటి తిరిగినావు నువ్వు, ఏ పిల్ల తిట్టినావు నువ్వు అని ఇది అడుగుతారు. నేను ఏ పిల్ల తిట్టి లేను, నువ్వు నమ్మవు, చెప్పినా కూడా అని నేను మాట్లాడతా. ఉన్నా కానీ కొద్దిసేపు పక్కకు వచ్చి మాట్లాడుతావు అట్లా? లేదు లేదన్నా, ఆ టైంలో చేయనులే, కానీ అట్లా నార్మల్గా జస్ట్. ఓకే ఇస్మి, ఓకే తర్వాత ఏం చేసినావు? ఓకే మాట్లాడినా అయిపోయింది. ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు? అప్పటికే మాట్లాడుకుంటున్నారు కానీ ప్రపోజల్, మళ్ళీ కొత్త ప్రపోజల్, నాకు నా వైఫ్ కావాలని నువ్వేనా అడిగింది? ఈమెకి చెప్పినావా నేను మీ డాడీని అడుగుతా అది ఇదని? నేను అడిగిన తనకి, తను నన్ను అడిగింది. అవును ఉందాము, మా డాడీని అడుగు, నేను డైరెక్ట్ అడగలేను అన్నది కదా కదా. అనగానే మెల్లగా భయం ఉంది, మనం తోపేనా అని డాడీకి ఫోన్ చేసినావు. ఏమన్నాడు? ఏమనలే. ఫస్ట్ ఫోన్ చేయగానే ఏమన్నాడు చెప్పు? ఆయన నా దగ్గర మంచిగా ఉంటాడు, మాట్లాడతాడు. ఓకే, ఒక ఒక మామలాగా కాదు కానీ ఒక ఫ్రెండ్ లాగా అనుకో. నాకు సపోర్ట్ చేయడు. వాళ్ళ మమ్మీ ఏమన్నది? మళ్ళీ తీసుకుపోతున్నా అంటే మళ్ళీ ఏడ కొడతావా అయ్యా అన్నదా? మళ్ళీ తోముతావా మా బిడ్డను అటు ఇటు నిగనిగా ఏం చేయరా ఇప్పుడు? ఏమన్నదన్న, ఏమన్నది కానీ ఇక మాట్లాడేది. ఇక లిటరల్గా నువ్వు ఇప్పుడు చూపించే ప్రేమ నిజమేనా హర్ష మీద? నిజమే కదన్నా. అవునా? ఓకే, నిజమే అయితే హార్ట్ఫుల్గా హర్షని ఎక్కడ కిస్ చేస్తావు? మీరేమో లవర్స్ ఆరా, వైఫ్ అండ్ హస్బెండ్? నీ ప్రేమ కనిపించాలి నాకు. లిటరల్ గా నువ్వు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు, మళ్ళీ బోర్ కొట్టగా మళ్ళీ కొడతావా అయింది అనేది? ఏం లేదన్న. ఒక కిస్ ఎక్కడ చేస్తావు చూస్తా. ఏంది పెట్టు.
వదిలే అన్నయ్య. లేదు లేదు నువ్వు పెట్టు, నేను నిన్న అడిగినా. ఆమె ప్రేమేమో ఆమెది పక్కన పెట్టు, నీ ప్రేమ ఎంత ఉన్నది నాకు నువ్వు నీ ముద్దులో కనిపించాలా. ఎప్పుడు ఒక బాయ్ పెట్టాలన్నా అమ్మాయి తరఫు. లేదు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఏదైనా ఫస్ట్ లేడీస్ అంటారు కానీ ఇక్కడ బాయ్స్ ఫస్ట్ నువ్వు కిస్ చేయి. ఎక్కడ చేస్తావు? మొఖాలు చూసుకుంటారు ఏంది? ఏంది పెళ్లి చూపులు అవుతున్నాయి మీ ఇద్దరికి. పెళ్ళి అయిపోయింది, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే కొడుకో బిడ్డనో వస్తుంది. ప్రస్తుతానికి అయితే చేయి మీద పెడతాను. లేదు లేదు అది అది అసలు ప్రేమనే కాదు అసలు, అది చేయి మీద పెట్టేది. నువ్వు హార్ట్ఫుల్గా నా వైఫ్ నేను జెన్యున్గా తెచ్చుకున్నా, ఇంకా నెక్స్ట్ అది రిపీట్ కాదు అనేది నాకు అర్థం కావాలి ఇంటర్వ్యూలో. ముద్దులనే కనిపిస్తాయి అంటే నేను రోజు 10 ముద్దులు. మా జనాలకి అరే ఇస్మి పవర్ ఉంటారా లిటరల్గా ఒక మాట అన్నాడు కదా, ఒక డైలాగ్ కొట్టిండు, ఆ డైలాగ్ అడుగుతున్నాను, ముద్దు పెట్టు. ఎక్కడ పెడతావు? నొదిటి మీదనా, చెంప మీదనా? పెట్టరా బాబు, ఎంతసేపు ఆలోచిస్తాం అనుకుంటుందా? కాదు నువ్వు పెట్టు. నేను ఎందుకు పెడతా? ఇస్మి నువ్వు పెట్టు. పెట్టు, నేను కాంప్రమైజ్ కానన్నా. నేను అసలే కాను. ఇగో ఇట్లా ఇట్లుంటుందా? ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు ఎవ్వరు కాంప్రమైజ్ అయితే వాళ్ళే తగ్గినట్టు. పెట్టు. నేను పెట్టా. అగో ఆమె తగ్గది. మిస్ నువ్వే తగ్గాలి ఇప్పుడు ఇస్మి, ఈ విషయంలో నువ్వే తగ్గాలి. నువ్వే తగ్గి వెళ్ళి తెచ్చుకొచ్చుకున్నావు కదా హైదరాబాద్కి నమ్మి. ఇప్పుడు నువ్వు ఏడ తగ్గినట్టుంది, మళ్ళీ అదే యాటిట్యూడ్ ఉంది. ఇద్దరం మాట్లాడుకొని తెచ్చుకున్నాం అన్న. అంటే ఇప్పుడు నీ ఇంటెన్షన్ ఏంది? ఆమె అడిగింది కాబట్టి నేను పోయినా? లేదన్నా, ఇప్పుడు నా మైండ్ లా అట్లనే రన్ అవుతుంది అన్న. సరే ఇప్పుడు ఇస్మి పవర్ కి హర్ష మీద ఉన్న ప్రేమ చూపించాలి. చెప్తున్నా, ఇద్దరం కలిసి మాట్లాడుకొని తీసుకొచ్చినా అని చెప్పి. అవును, ఇద్దరం కలిసే మాట్లాడుకున్నాము. మంచిదే కదరా, మంచి కలిసిర్రు. ఇప్పుడన్నా హ్యాపీగా ఉండండి. మాకు మళ్ళీ కలిసిన తర్వాత వీళ్ళు ఇంత మంచిగా హ్యాపీగా ఉన్నారని మాకు తెలియాలి కదా. ఇస్మి నువ్వే ఇన్నిసార్లు అడిగించుకుంటున్నావు. ఇస్మి పెట్టు నువ్వే. నేను పెట్టాను. చెల్లె పెట్టదు, నువ్వే పెట్టాలి. చాలా అయ్యా కాంప్రమైజ్. లేదు లేదు, ఇప్పుడైతే నా దృష్టిలో ఇస్మి అవ్వాలి. నేను కూడా అదే చెప్తాను, నేను చెల్లెకే సపోర్టు ఈ విషయంలో. ఎందుకంటే అన్నీ మర్చిపోయేటట్టు ఆమె కూడా అరే నన్ను ఆర్ట్ఫుల్గానే చేస్తున్నాడు అన్న ఫీలింగ్ రావాలి ఆమెకి. కొన్ని రోజులే అన్న అది కూడా వచ్చినా కూడా. ఏంది కొన్ని రోజులే? కొన్ని రోజులు కోపం అన్ని ఏం పడదు. మళ్ళీ స్టార్ట్, మళ్ళీ 10 రోజుల తర్వాత వేరు ఏడునో ఫోన్ ఎత్తు. ఓకే, నీకు తెలిసి హర్ష ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండ్రా బయట వాళ్ళకి? చాలా పెట్టిండు. నీకు తెలిసిన లెక్క ఎంత? ఒకరికేమో 4 lakhs, ఒకరికేమో 80, ఒకరికేమో 20, ఒకరికేమో 10. చాలా చేసి. మీరు ఈ మధ్య ఇప్పుడు కలిసిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇప్పుడు కలిసి? ఎన్ని రోజులు అవుతుందన్న? ఒక 10 days అంతే. 10 days. కానీ ఒక దగ్గర ఉండట్లేదు, నువ్వు భద్రాచలంలో ఉంటున్నావు అని తెలిసింది. కలవంగానే ఇక్కడికే కదా వచ్చింది? అవును, వీడికే. నేను ఇందాకే. ఎందుకు మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు? ఇంటర్వ్యూ కోసం వచ్చినావా? నేను దగ్గరికి. దేని గురించి వచ్చినావు? దేని గురించి అంటే మీరు కలిసే ఉన్నారు, మేబీ నీకేదో ప్రాబ్లం ఉందని తెలుసు నాకు. బర్త్డే ఉంది కదా ఇస్మి పవర్ది, మరి ఏంటి అని అదేమన్నా ఉందా? బర్త్డేలు గిడ్డలు జరుపుకోవద్దన్నా. ఓకే, ఇస్మి పవర్ టాటో గుర్తింపు ఎక్కడ వేసుకున్నాను? ఈడ. ఓకే, హర్ష గుర్తింపు ఎక్కడ ఉంది ఇస్మి పవర్కి? ఎవరా ఫోటో ఇది? వచ్చే చక్క చూపి. లేదు పైకన్ చిన్నప్పుడు ఫోటో వేసుకున్నావా? హర్ష అని ఎవరికి డౌట్ రావద్దు బయట అమ్మాయిలకి. లేదు లేదు, అక్కడ పేరుంది కదా హర్ష అని. హర్ష అంటే చాలా మంది హర్షాలు ఉంటారు కదా, ఎంతమంది హర్షాలని చూసి ఉంటావు నువ్వు? లేదన్న, ఓకే. ప్రతి ఛానల్లో పవర్ హర్ష అంటే దీని పేరు కూడా వస్తుంది, నా పేరు కూడా వస్తుంది అలా. ఓకే, హర్ష ఇస్మిని ఎందుకు నమ్మినావు మళ్ళీ? ఎండిద్దాం. ఎందుకు నమ్మినా మారిండు అనే నమ్మకం నీకుందా? ఉంది. లేదంటే వేరే ఏమన్నా ఉందా? మారిండు అనే నమ్మకం ఉందన్న. ఈ 10 రోజులలో అనిపించిందా, లేదంటే మళ్ళీ అంతేలే అన్నట్టు? ఈ 10 రోజులలో కాదు, ఇక తను ఒక పర్సనల్గా ఉన్నప్పుడు నాకు చెప్పిన మాటలు దానివల్ల చేంజ్ అయిండు అన్న. అప్పుడు 2.5 years లో జరిగినవి అన్ని నా దగ్గరకు వచ్చి రియలైజ్ అయిండు. ఇక దానివల్ల ఎప్పుడు నా గురించి అంతగానో ఆలోచించలే, అంతగానో చెయ్యలే.
అట్లా పట్టించుకోకపోతుండే, చెప్తుండే కదా నేను దాన్ని పట్టించుకోకపోతుండే. కానీ అది వాళ్ళంతటా వాళ్ళకి తెలుసుకుని వచ్చి మన దగ్గరకు వచ్చి చెప్తారు అని అంటారు కదా, అది నా విషయంలో నిజంగానే జరిగింది. ఓకే, మళ్ళీ ఏది రిపీటెడ్గా మళ్ళీ ఏ గొడవ అట్లాంటి మొగడు పిల్లలు పర్సనల్ గొడవలు ఉంటాయి, మళ్ళీ విడిపోయేంత గొడవలు అయితే తెచ్చుకుంటారా? మళ్ళీ తెచ్చుకునే ఆలోచన ఇక విడిపోయేది వస్తే మాత్రం ఇంకా దేవుని విడిపోవద్దనే కోరుకుంటున్నా. అంతే ఎందుకంటే చిన్న చిన్న గొడవలు నువ్వు కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటారా, పని చేసినా పని చేయకపోయినా మొగడు అనేటువంటి ఒక ప్రెస్టేషన్ అనేది ఉంటుంది. లేదన్నా, నాకంటూ కొన్ని పనులు ఉన్నాయి బయట. అదే నేను చెప్తున్నా కదా, అవి కొన్ని ఇంటికి రాగానే ఏమైపోతుంది అంటే మైండ్ అనేది వేరేలాగా డైవర్ట్ అయిపోతుంది. అంటే హస్బెండ్ రాగానే మనం కొంచెం చికాకు పడ్డం కావచ్చు, లేదంటే కొంచెం మాట్లాడే విధానం. పర్సనల్ గా నీకు కూడా తెలిసి ఉంటది అన్న. ఇప్పుడు ఇంట్లో గొడవ అవుతుంది, ఆ టెన్షన్ మనం తీసుకొని నా పిల్లం ఏమంటది ఇంట్లో ఇట్లా అయింది కదా లొల్లి, అదే టెన్షన్ లో ఉంటాము. ఆ డే మొత్తం అట్లనే గడిచిపోతుంది, అసలుకి ఏం అర్థం కాదు, మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు ఇదే టెన్షన్ లోనే ఉండాలనా, ఇదే నా లైఫ్ అని చెప్పి తీసుకోలేకపోతాం. అది ఏంటంటే మ్యాక్సిమం తెలిసో తెలియక జరిగినాయి కానీ అరే ఓసారి కొన్ని విషయాలు మనం మంకురు పట్టేస్తే నడవదురా చెల్లె. నువ్వు బయట వాళ్ళ దగ్గర కాదు, నీ హస్బెండ్ దగ్గర. రేపు పొద్దున ఏది జరిగినా ఆయన రూపాయి సంపాదించిన రూపాయి అప్పు చేసిన సరే ఆలోచించవచ్చు అన్న. తినున్నప్పుడు నేను ఏమైనా కంటిన్యూ చేసినానా? ఒకసారి గుర్తు తెచ్చుకో. తినున్నప్పుడు ఏమైనా కంటిన్యూ చేసినానా? లేదు. నేను లవ్ వీడియోలో చేసిన, తినున్నప్పుడు ఏం చేయలేదు నేను. కానీ మైండ్ కొంచెము ఏ డిస్టర్బెన్స్ లేకుండా అది ఉండే కదా, నేను దానికి అలవాటు అయిపోయినాయిగా. నేను కూడా అదే కోరుకున్నా. మేజర్ గా మీకు వచ్చే డిస్టర్బెన్స్ ఎక్కడ? బయటికి వెళ్ళినప్పుడు కొన్ని నాకేంటంటే నాకు ఒకటే నచ్చదు, ఈయన బయటికి వెళ్తే వీళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తారు. ఈయన చెడిపోయింది కూడా వాళ్ళ వల్లనే, ఆ కొడుకుల వల్లనే చెడిపోయిండు. వాళ్ళు అట్లా చెప్పరు, నీ పిల్లలతో మంచిగా ఉండరా, పెళ్లి చేసుకున్నావు, అట్లుండి ఇట్లుండని అనరు. అడగండి, ఆయన చెప్తారా? నీ దోస్తులు ఇట్లా చెప్పరు, అరే నేను దాంతో చేసిండ్రా, దీంతో చేసిండ్రా. ఇవి ఒకప్పుడు జరిగిన సిచ్యువేషన్స్. ఇప్పుడు వేరే మనిషి. ఇప్పుడు నాకు లైఫ్ మీద ఫోకస్ ఉంది. ఈ లంగ పనులు అయ్యి అసలుకి వేస్ట్ పనులు అవి. నువ్వు ఖరాబ్ చేసిన డబ్బులతో ఒక హైదరాబాద్ లో ఈ బంజారాహిల్స్ లో ఇల్లు కొనవచ్చు కదా. కొనవచ్చన్నా, కానీ ఉందన్న టాలెంట్ ఉంది నా దగ్గర. ఓకే, ఇంత మంచి హర్ష ఓకే ఒక థర్డ్ పర్సన్ తప్పు చేయొచ్చు, ఇంకేదైనా ఇన్నర్ గుంజి గొడవ చేసి కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? చీచి, ఆ వీడియో చూపిస్తాను. నేను నాకు ఇదే మాట మాట్లాడాలి, కానీ ఆమెను కూర్చోబెడితే మాట్లాడదాం అనుకున్నా. నేను నాకు నిజంగా హెడ్ఏక్ వస్తుంది. నేను చూడలేదు కాబట్టి చెప్పిందే నేను అడుగుతున్నా. నేనంట ఇన్నర్ లో చేయబెట్టిందంట, ఇన్నర్ గుంజిని చెప్పడానికి ఆమె కన్నా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి, అంతగానో చదువుకుంది. ఇన్నర్ లో చేయబెట్టి ఒక ఆడదాన్నే కదా నేను. అదే నాకు, ఎందుకంటే నేను మాట్లాడిన హర్ష అది కాదు, నాకున్న పరిచయంలో కూడా కొట్టినా అంటే అవును కొట్టినా అని చెప్తా. నేను ఆమెని ఏది వస్తుంది నాకు ఇంకా బీపీ లేచిపోయిందన్న, ఏంటి ఇదేంది ఈడుంది పోలీస్ స్టేషన్, ఇదెందుకు ఉంది అసలుకి అని చెప్పి ఆగే లా అని చెప్పి నేను అది దూకిన. అది ఇట్లా చైన్లు పెట్టిర్రు కుకట్, అది దూకి ఆగే అని చెప్పి అది ముందుకు వచ్చేది కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి కొట్టడానికి వెళ్తుంటే వీళ్ళ అమ్మ ఆపితే నువ్వు జరుగు అని చెప్పి వీళ్ళ అమ్మని ఇట్లా నువ్వు జరుగు అసలు నువ్వు పక్కకి వెళ్ళని చెప్పి వీళ్ళ అమ్మని కూడా పక్కకి నెట్టేసిన. ఇంకొకళ్ళు వస్తారు, ఒక అతను పేర్లొద్దు, తను ఏది డిస్టర్బ్ అయినద్దు, నీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి నేను ఇట్లా ఈమెని తిప్పి చెంప మీద పడిపోయి ఈప్ మీద పడింది. దాన్నంట నేనంటే టీ షర్ట్ లాగిందంట, ఇన్నర్లో చేయబెట్టిన అంట. మరి ఇప్పుడు ఈ వీడియో చూపియాలనా? ఆమె పరువే పోయిద్ది, మరి చెప్పాలి, చూపియాలా? ఈమెతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చింది, కిలోమీటర్ దూరంలో నుంచి వచ్చిందంటే. ఇప్పుడు వచ్చిన కొత్త ఫోన్లు, ఈ ఐఫోన్లు కూడా కిలోమీటర్ దూరం నుంచి ఎంత జూమ్ చేసి ఎంత 100 ఇట్లా స్కోప్ వేసి వస్తుందా? అంత క్లారిటీ వస్తాయా? చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చెప్పి మాట్లాడాలా. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎలిగేషన్ ఉంది, నిన్ను ఇబ్బంది పెట్టాలని కానీ మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. ఇస్మి మళ్ళీ ప్రమోషన్స్ చేసి జనాలను ఇట్లనే మోసం చేయబోతున్నాడా? లేదన్నా, నెక్స్ట్ ఏం చేయబోతున్నా? నేను ప్రమోషన్స్ బంద్ చేసి చాలా డేస్ అవుతుందన్న, కానీ ప్రతి కామెంట్స్ వల్ల ప్రమోషన్ అని వస్తుంది. నేను బంద్ చేసి చాలా డేస్ అవుతుంది. ఆ పైసలు ఎగరేసిన వీడియోను లాస్ట్ అప్పటికి బంద్ చేసిన. నేను ప్రమోషన్ అన్ని బంద్ చేస్తలేను నేను. కానీ వాళ్ళ మైండ్ మంచిగా మారినవు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాక షాప్ పెట్టుకున్నావు, మళ్ళీ ఏం రోగం వచ్చింది నీకు?
ఏం చేయలేదు అన్న, నేను ప్రమోషన్స్ ఏం చేయలేదు. షాప్ ఎందుకు క్లోజ్ చేసినావు? షాపు బట్టలన్నీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్స్కి? అంటే అంత ఉన్నోనువా? లేదన్నా, నేను బిజినెస్ పెట్టినా కానీ నాకు పెట్టాలనిపించింది నేను పెట్టినా. అప్పటికి చెప్పిన సెట్ అవ్వదు, వద్దు వద్దు అని కూడా నువ్వు లేవు కదా అప్పుడు. లేను. స్టిల్ అప్పటికి మాట్లాడేదాన్ని నేను. ఆ, ఆ. అంటే నాకు ఏదన్నా చెయ్యాలి. ఎన్ని లక్షలు లాస్ చేసినావు దాంట్లో? ఓ అయినాయి అన్న, నాకు చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను అనుకో, అది పెట్టేదాకా వదిలిపెట్టాను. పెట్టినా 10 రోజులేమో లాస్ అవ్వాలనుకుంటే కూడా అట్లనే లాస్ చేస్తావు. పైసలు తర్వాత మ్యాటర్ అన్న, నాకు పెట్టాలనిపించింది. నేను ఎప్పటి నుంచి చెప్పినా దీనికి పెట్టాలి అప్పుడు పెట్టాలి మేము పెట్టాలి. ఉన్నప్పుడే పెడదాం అనుకున్నాం, కానీ నాదేంటంటే ఇప్పుడు బిజినెస్ అనే నాకు మాట కాదు. నాకు ప్రాఫిట్ వచ్చిందన్న, అంటే నాకు బిజినెస్ బాగానే రన్ అయ్యేది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను తీసేసిన. తిరుగుడు పోతే పోతే చేసేది వాళ్ళతోటి వీళ్ళతోటి. గేమ్స్ లో వచ్చే డబ్బుల కోసం బిజినెస్ చూపించాలి, ఐటీఏ కావచ్చు ఇంకేదో చూపించాలి, దానికోసం పెట్టినా అని ఎవరితో నన్ను షేర్ చేసినావు? ఎవరితో షేర్ చేయాలి, ఓకే. ఎవరితో షేర్ చేయాలి. ఎన్ని రోజులలో క్లోజ్ చేసినావు షాప్? అది షాప్ ఒక 1 month నడిచింది అనుకుంటాను. అంతేనా? 1 monthలోనే నువ్వు ప్రాపర్టీ ఇచ్చినావా? ఏవి 15 lakhs ప్రాపర్టీ వచ్చిందా దాంట్లో? లేదు, రాలే. నేను అది చెప్పలేదు కదా. పెట్టడానికి 15 lakhs అయిందంట. అన్న నాకు డైలీ గిరాక్ బాగానే వచ్చేదన్నా, కానీ నాకు వద్దు అని చెప్పి నేను తీసేసిన నేను షాపు. ఓకే. ఎట్లా ఇన్కమ్ ఎట్లా? ఇస్మికి ఇన్కమ్ ఎట్లా? ప్రమోషన్ చేయకపోతే ఇన్కమ్ ఎట్లా వస్తుంది? యూట్యూబ్ లేదన్న. యూట్యూబ్, అవును యూట్యూబ్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో మనకి ఎట్లా పడతాయి అన్న? ఒక్క ప్రమోషన్కి ఎంత వచ్చేది నీకు? ఎప్పుడు ఒక్క ప్రమోషన్ నుంచి వచ్చేవాళ్ళంట. బెట్టింగ్ యాప్స్ లో అంట. ప్రమోషన్స్ లలో అట్లేం లేదన్న. మరి నాకు ఒక డౌట్ అన్న, ఒక క్వశ్చన్ చేస్తున్నా. ఆమె ఇట్లా చెప్పింది కదా, ఈయన అన్నదని కాదు, నాకు సెకండరీ మ్యాటర్. ఇప్పుడు మీకు తెలీదు అది బెట్టింగ్స్ వేరే ఉంటాయి, ఇంత పర్సంటేజ్ అని మాట్లాడుకొని ఇస్తారు, ఇస్తారు అని చెప్పి. ఏమేమన్నా మేనేజరా? ఏమకి తెలుసా ఇన్ని? ఈయన చెప్పేవాడు అంట కదా. నేను చెప్పలే, నేను ఒక మాట కూడా బెట్టింగ్ గురించి అన్నా. నేను అప్పుడు చేసిన, తెలియనప్పుడు చేసిన, దాని తర్వాత నేను పైసలు ఎవరికి ఇవ్వలే అన్న. 8 నుంచి 10 లక్షలు నాకు ఒక 7-8 అకౌంట్లు ఉంటాయంట, అవి అందులోకే డైలీ 2 అకౌంట్లు ఉన్నాయి అన్న. ఒకటి SBI, ఒకటి కోటక్. ఆ 2 కూడా బ్లాక్ లోనే లోనే ఉన్నాయి. దాంట్లో ఇంకా పైసలు ఆగిపోయి ఉన్నాయి. ఎందుకు? నీ యూట్యూబ్ ఛానల్ దేనికి లింక్ అయ్యింది? లేదా అకౌంట్ ఏం లేదు. అకౌంట్ లేదన్న. మరి దానికి యాడ్స్ రావా? అవి మేము ఇంకా అది పెట్టట్లే, మనం పెట్టుకోవాలి కదా అకౌంట్ యాడ్ చేసుకొని. విత్డ్రా కొట్టుకుంటా వేరే అకౌంట్, దీని పేరు మీద అకౌంట్. మరి చాలా ఎక్కువైపోతే కూడా రెవెన్యూ పోతుంది, మరి నీకు తెలుసో తెలియదు? తెలుసు. మొన్న ఆల్రెడీ ఆ పర్సన్ కాంటాక్ట్ అయ్యండి, నేను కాంటాక్ట్ అయ్యి అట్లా ఆపినా నేను. సో వాళ్ళు మెయిల్ పెట్టారు, మెయిల్ దగ్గర నుంచి ఇంకా మళ్ళీ కాంటాక్ట్ అయ్యి. మళ్ళీ ప్రమోషన్ చేస్తాడా ఇస్మి అన్న? ఇంతటితో ఆపేస్తున్నాడా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయనన్నా, చేయను. యూట్యూబ్ చేస్తా. ఓకే. ప్రమోషన్స్ అంటే పబ్లిక్ ఇక అదొక సోర్స్, ఇక ఏది యూజ్. కానీ దానివల్ల ఇస్మి పవర్ ను నమ్మి ఎగిరేసే పైసలు అన్నా, నేను ప్రతి ఒక్క వీడియోలో ఒకటే చెప్తా, 1000 రూపీస్ తోటి ఆడండి అని చెప్పి చెప్తా. 1000 రూపీస్ కూడా బిగ్ అమౌంట్ కదా కొంతమందికి. అన్నా బిగ్ అమౌంట్ ఎట్లయితుంది అన్న 1000 రూపీస్? లేదు, విలేజ్ అదే గేమ్స్ అనేది ఎవడు ఎక్స్పెక్టేషన్ చేస్తాడు? ఐఫోన్లు లేనోడు, విలేజ్ పిల్లలు లగ్జరీ లైఫ్కి అలవాటు పడాలి, నేను కూడా ఇట్లా ఇస్మి పవర్ లాగా యాటిట్యూడ్, నేను ఆ బండి కొనాలి, పైసలు ఇట్లా ఎగిరేయాలనుకున్న వాళ్ళే కదా. నేను చేసింది ఒకటే కంటెంట్ అన్న, పైసలు ఎగరేసింది. అదొక్క కంటెంటే చేసిన. దాని తర్వాత నేను ఏ ప్రమోషన్లు చేయలే నేను. ఓకే. ప్రమోషన్లు బంద్ చేసిన, దాని తర్వాత కొన్ని స్టంట్లు అయినాయి, దాని తర్వాత బంద్ చేసిన నేను ప్రమోషన్లు. ఓకే. కానీ ఎవడెవడో ట్రోలింగ్ చేసుకుంటూ ఫ్యాన్ పేజీలలో వీడియోలు పెట్టుకుంటే నాది ఎందుకు తప్పవుతుంది అన్న? నేను చేస్తున్నానా ప్రమోషన్? నేనేమైనా వీడియోలు చేస్తున్నానా బెట్టింగ్ మీద? నేను బంద్ చేసుకొని మూలకు కూసుకుంటే నన్ను లాగుతుర్రు. ఓకే. బాన్సర్స్ తీసుకొని వెళ్ళినా ఎక్కడికి? అది ఏమీ మాల్ అన్న. ఏమీ మాల్ ఎందుకు అక్కడికి వెళ్ళా? ప్రమోషన్ కోసం వెళ్ళినావా లేదంటే యాటిట్యూడ్ చూపిద్దామని వెళ్ళాం? లేదన్నా, ఎంబీ మాల్కి నేను ఒక కంటెంట్ క్రియేటర్ అన్న. నేను జస్ట్ కంటెంట్ ఇస్తున్నా, అది చూడమని చెప్తున్నా, కానీ అందులో నేనేం ప్రమోషన్ చేయలేదు. మరి ఎందుకు అటు సూట్ కేసు పట్టుకొని ఆ పక్కన అది గివ్ అవే, పైసలు గివ్ అవే ఇవ్వడం, అది దాని కూడా ప్రమోషన్ అన్నారు వీళ్ళు. నీకు కేసు కాలేదు దాని మీద? నీ మీద కేసు అయిందా కాలేదా? నాకు ఏమి మాల్ నుంచి కొంచెం సపోర్ట్ ఉండే, ఎందుకంటే నేను వాళ్ళని అడిగే నేను చేసిన. నీ మీద కేసు అయిందా కాలేదా? సపోర్ట్ ఉందా లేదు పక్కన పెట్టు.
కేసు ఏం కాలే అన్న నా మీద. లిటరల్ చెప్పు, లేదంటే పర్సనల్ విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. లేదు లేదు కేసు ఏం కాలే. ఎవరు నిన్ను బయట తెచ్చిరో కూడా తెలుసు నాకు. నన్ను పేర్లు చెప్పనిచ్చి వేస్ట్గా నేనేదో చెప్పన్న ఎవరు తెచ్చారు నీ మీద ఆ ఎంవి మాల్ దానికి సంబంధించి కేసు అయితే కేసు కాలేదు. అయితే నువ్వు ఒక పర్సన్ ఒక ఫేమస్ పర్సన్ కాల్ చేస్తే ఆ పర్సన్ పిఎస్ వాళ్ళతో మాట్లాడితే క్లోజ్ అయింది. నేను నీకు పేరు ఎందుకు ఎత్తలేనంటే అరే సంతోష్ అన్న ఫేమ్ ఉన్న వాళ్ళందరినీ గుంజి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే వ్యూవర్షిప్ నాకు అంత అవసరం లేదు, అంత దిగదారని కూడా వద్దన్నా, ఎందుకంటే నేను అందుకే తీయట్లేదు, నేనే చెప్తున్నా కదా, నాకు తెలుసు అది. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను వీడియో చేసుకుని పోస్ట్ చేసిన. నేను ఫస్ట్ నేను వీడియో పోస్ట్ చేసిన, దాని తర్వాత డిలీట్ చేసిన. దాని తర్వాత మీటింగ్ లో కూర్చొని దాని తర్వాత పర్మిషన్ అన్ని తీసుకొని దాని తర్వాత వీడియో అనేది నా దగ్గర ఏఎంబి మాల్ వాళ్ళు ఐడి కార్డ్స్ వేసుకొని నా దగ్గర ఉంటారు. వాళ్ళే బౌన్సర్ లెక్క కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది. అది అబ్జర్వ్ చేయలేదా? వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఏఎంబి మాల్కి ఇట్లా పోతా. ఆడికి పోయినందుకు కేసు అయిందా కాలేదా? అంతమంది బౌన్సర్స్ పెట్టి అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినామని కేసు అంటే ఏ విధంగా ఏంటంటే ఇక ఉంటారు కదా అన్న, ఇక ఏదో ఒక విధంగా నేను అడిగేది ఈ విధం ఆ విధం అని నేను అట్లా నాకు తెలిసిన పేర్లు కూడా నేను ఎందుకు బయట పెట్టట్లేదు నువ్వు అర్థం చేసుకోవాలి. అది కాదు, ఎందుకంటే నేను ఎవరిని ఇక్కడ లాగేసి. కానీ నీకు ఒకటి చెప్పాలంటే అది కేస్ కాలేదు, కానీ కొంచెము మధ్యలో కొంతమంది సపోర్ట్ చేసిరు కదా, కాకుండా అయితే హెల్ప్ చేసిరు కదా. ఎందుకంటే ఆ మనుషులు నీకు సపోర్ట్ చేస్తారంటే నీకు చెప్పడం అయితే జరిగింది కదా, రిస్క్గా ఇట్లాంటి కొన్ని చెయ్యకు, ఒక లిమిట్లో ఉండు, కేర్ఫుల్ అని చెప్పిరా లేదా నీకు చేసిన? ఇగో అన్న, నేను ఇచ్చే కంటెంట్ని వాళ్ళు మంచితనంగా చూస్తే బాగుంటుంది. లేదు వీన్ని ఏదో చేద్దాము అది చేద్దాము అని చెప్పి చూస్తారు, నాకేం ఫరక పడదన్న. వాళ్ళు ఎన్ని చేసినా కాదు ఇస్మి, ఇన్ని కథలు పడుతున్నావు కదా, కనీసం తిరగడానికి కారు ఉందా నీకు సొంతంగా? ఉందన్న. ఏ కారు? కారు ఉంది, కార్లు ఉన్నాయి, అన్ని. నేను ఏం తిరగనన్నా, నేను ఎక్కువ బండి వేసుకునే తిరుగుతాను, నేను ఎప్పుడు కార్లో తిరగాను నేను. అంటే నేనే తప్పనట్ల, నిన్నేదో చీప్గా అనట్ల. అంటే ఆ డబ్బులు ఖరాబ్ చేసుకునే బదులు రేపొద్దున ఫ్యామిలీ తిరగడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదంటే ఏదైనా జాగ కావచ్చు. రేపొద్దున ఇప్పుడు మళ్ళీ కలిసిరు మీరు, ఇట్లనే ఉండరు కదా, రేపొద్దున కొడుకో బిడ్డని ఉండొచ్చు. ఆ టైంలో మనం సంపాదించలేం కదా, ఉన్నాయి కాపాడుకోవచ్చు కదా. సరే నీకు వచ్చిన దాంట్లో కొంచెం ఖర్చు పెట్టి తప్పులేదు, గరీబులకు ఇచ్చినవి కూడా ఉన్నాయి కొన్ని, ఆడ కూడా కొంచెం చాలా ఉన్నాయి అన్న. అవును ఉన్నాయి, అక్కడ కూడా డబ్బులు గుంజుకోవడం ఇవి కూడా జరిగినాయి. కానీ నువ్వు నమ్ముకొని ఎవరి దగ్గరికి అయినా వెళ్ళినావో వాళ్ళే నీకు చిప్పకూడదు తినిపించారు. ఐడియా ఉందా నీకు? నువ్వు ఎవరినైతే నమ్ముకొని నా ఫ్రెండ్ నా అది ఇది అని పోయినావో వాళ్ళే నీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేసారు. కానీ నేను ఎవరినో క్వశ్చన్ చేయాలని కాదు, నీకున్న ఫ్రెండ్షిప్లా అంటే నేను ఏమంటున్నా అంటే కొన్ని ఎథిక్స్ ఉంటాయి. నీకు నాకు ఒక బాండింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇస్మి పవర్ ఇది నా దానికి కొన్ని వచ్చినప్పుడు ఎందుకు అని చెప్పి చూపించాలంటే 2 నిమిషాలు పట్టదన్న. కానీ వద్దు, నేను అగడ్సే వీడియోలు చేసినాను అనుకో, నా లక్కి చేసేటోడు ఎవడు ఉంటాడన్న. కంటెంట్ నేను తెచ్చినాను అనుకో, యూట్యూబ్ అయినా కూడా ఎగ్దమ్ ఆడిపిస్తాను నేను దాన్ని. కానీ నాకు చేయబుద్ధిగా ఆడలేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను చేసినా కూడా అన్ని కేసులు అవుతున్నాయి ఏంది అని చెప్పి. యూట్యూబ్ వీడియోలో కూడా కేసులు అవుతున్నాయా? లేదన్నా, ఇప్పుడు యూట్యూబ్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన. అదే అంటున్నా, ఆ మధ్యలో కూడా నేను చెప్పి ఇప్పుడు యూట్యూబ్ నేనేందో కంటెంట్ ఏందో ఎవడు ఏం చేస్తాడు హైదరాబాద్ లా. కొంతమంది ఉంటారు ఇక, ఇప్పుడు కొంతమంది అని కాదు కానీ హైదరాబాద్ లో ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మించిన పర్సన్ ఇంకొకడు ఉన్నాడు, అది నేను. అట్లా సో కొన్ని ఎవరైనా చెప్పిర్రా లేదంటే నీ గురించి నువ్వే డబ్బు కొట్టుకుంటున్నావు? లేదు నాకు తెలుసు అన్న. ఎందుకంటే ప్రమోషన్స్ అయితే ప్రమోషన్స్ చేయను. ప్రామిస్